హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. బెటర్ రిజల్ట్ మనకు కావాలి, మంచి క్వాలిటీ ఉన్న ట్రేడ్ సెటప్స్ మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు చెప్పబోయే ఈ యొక్క కాన్సెప్ట్ అనేది చాలా విలువైనది, చాలా ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ఉంటుంది. దయచేసి ఏంటంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. సో జపనీస్ ఏంటంటే దగ్గర దగ్గర 40 years అనేది రీసెర్చ్ చేశారు, ఏంటి క్యాండిల్ స్టిక్స్ని ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అని చెప్పేసి. సో మనందరికీ తెలుసు క్యాండిల్ స్టిక్స్ అంటే జనరల్గా ఏంటంటే ఇది వచ్చేసరికి గ్రీన్ క్యాండిల్ అనుకోండి, ఇది మారుబోజు క్యాండిల్ అంటాం. ఈ డౌన్ సైడ్ ఉన్నదాన్నేమో విక్ అంటాం, లేకపోతే సింపుల్గా చెప్పాలంటే షాడో అని కూడా అంటాం ఫ్రెండ్స్. ఓకే, అయితే కొన్ని ఇండెసిషన్ క్యాండిల్స్ ఉన్నాయి, డోజీస్ అంటాం వీటిని. అదేవిధంగా మనకి ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది, పెద్దగా విక్స్ అనేవి లేవనుకోండి, దీన్ని ఏంటంటే సింపుల్గా చెప్పాలి అంటే మారుబోజు క్యాండిల్ అంటాం. ఓకే, బేస్డ్ ఆన్ ద కలర్ ఏంటంటే బేరిష్ మారుబోజు లేకపోతే బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అంటాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఆ క్యాండిల్స్ని మనం డైరెక్ట్గా వెళ్ళి బుక్లోనూ ఎక్కడ చదువుకోవటం కాకుండా మనం ఫస్ట్ ఏంటంటే ఆ క్యాండిల్స్ని రీడ్ చేసేటప్పుడు వై అనే ప్రశ్న అనేది రావాలన్నమాట. అసలు ఈ క్యాండిల్ ఎందుకు ఇలా ఉంది, దీన్ని మనం ఎందుకు ఈ విధంగా ట్రీట్ చేస్తున్నాం, దీనికి ఈ విధంగా నేమింగ్ ఎందుకు పెట్టారని. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బెల్లీ బేబీ అని ఒక క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి బెల్లీ అనుకోండి, దాంట్లో ఒక బేబీ ఉన్నట్టు మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఓకే, ఐఎమ్ పూర్ ఎట్ డ్రాయింగ్. ఓకే, సో ఇది చూడటానికి మనకి ఎలా ఉందంటే ఇది బెల్లీ, ఇందులో ఒక బేబీ లాగా అనిపిస్తుంది కాబట్టి బెల్లీ బేబీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అని అంటారు అన్నమాట. ఓకే, నేమింగ్ కన్వెక్షన్ ఏదైనా సరే మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు చూడగానే ఏమర్థమవుతుంది, వెరీ సింపుల్గా స్టాక్ అనేది 251.7కి వచ్చింది కిందకి, మళ్ళీ అక్కడ నుంచి 257కి వెళ్ళింది, హై క్రియేట్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది. కిందకు వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తే మనకి 251.7ని బ్రేక్ చేసిందా, చేయలేదు. దాని తర్వాత ఏం చేసింది, 257 తర్వాత మళ్ళీ 257 లెవెల్ని బ్రేక్అవుట్ చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్, ఇక్కడ చూడండి, ఇది మనకి ఒక పెద్ద క్యాండిల్ అనుకుందాం. ఓకే, వెరీ బిగ్ క్యాండిల్, ఇది కంప్లీట్ విక్తో కలిపి రేంజ్, దీన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఒక స్మాల్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఇది కంప్లీట్గా ఏంటంటే బెల్లీ లాగా ఉంది చూడండి, ఇది ఒక క్యాండిల్, ఇది బెల్లీ లాగా ఉంది, ఇది బేబీ లాగా ఉంది, దీన్ని బెల్లీ బేబీ అంటాం సింపుల్గా చెప్పాలంటే. ఓకే ఫ్రెండ్స్, సో ఈ సెకండ్ క్యాండిల్ ఏదైతే ఉందో దీని యొక్క కాన్సెప్ట్ అనేది చూడండి. ఫస్ట్ క్యాండిల్ని నేను ఏంటంటే డ్రా చేస్తున్నాను అండ్ హై అండ్ లో అనేది మార్క్ చేసుకుందాం. ఇది వచ్చేసరికి హై, ఇది వచ్చేసరికి లో. ఈ సెకండ్ క్యాండిల్ మనం చూస్తుంది ఏంటంటే ఇది కంప్లీట్గా రెండు క్యాండిల్స్ని డైలీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో ఓన్లీ సెకండ్ క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని లైక్ 15 minutes క్యాండిల్లో కన్వర్ట్ చేస్తున్నాం, 15 minutes టైం ఫ్రేమ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం ఓన్లీ సెకండ్ క్యాండిల్. సో క్యాండిల్ని కన్వర్ట్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇలా జిగ్జాగ్గా ఉంటుంది, బట్ నేరోగా ఉంటుంది అనమాట. సో సేమ్ క్యాండిల్ హై ఏదైతే ఉందో ఇక్కడ సేమ్ క్యాండిల్ హై అండ్ సేమ్ క్యాండిల్లో, బట్ ఒక నేరో రేంజ్లో ట్రేడ్ అయిపోయింది. సో ఇదేం చెప్తుందంటే టోటల్గా మనకి ఇదేమిటంటే ఫస్ట్ క్యాండిల్ వోలటైల్ క్యాండిల్ అంటాం, వోలటైల్ క్యాండిల్ అంటాం ఫ్రెండ్స్. అంటే వోలటైలిటీ అనేది జరిగిందంటే అంటే పెద్ద పెద్ద స్వింగ్స్ అనేవి వచ్చినాయి. దీని హై అనేది లో అనేది చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది, ఇది హై అండ్ లో. దాని తర్వాత మార్కెట్ ఏమైందంటే కూల్ ఆఫ్ అయింది. ఓకే, కూల్ ఆఫ్ అయింది. ఏదైతే వోలటైలిటీ ఉందో ఫస్ట్ క్యాండిల్లో, ఈ ఫస్ట్ క్యాండిల్లో ఉన్న వోలటైలిటీ సెకండ్ క్యాండిల్లో లేదు, ఎందుకంటే పెద్దగా యాక్టివిటీ లేదు. చూడండి ఇక్కడ చిన్న క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, అంటే లెస్ వోలటైలిటీ. ఆ రోజు పెద్దగా బయర్స్ యాక్టివ్గా లేరు అండ్ సెల్లర్స్ కూడా యాక్టివ్గా లేరు. ఇక్కడ వచ్చేసరికి ఎవరు కూడా కంట్రోల్ తీసుకోలేదు మార్కెట్ని, బుల్స్ కానీ బేర్స్ కానీ. సో ఇది కంప్లీట్గా ఏంటంటే మనం కూల్ ఆఫ్ అంటాం. ఈ కూల్ ఆఫ్ అనేదే మనం రేంజ్ మార్కెట్ అంటాం. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ఇక్కడ చూస్తే మనం చూస్తున్న చార్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 15 minutes టైం ఫ్రేమ్ అనమాట. 15 minutesలో చూసే ముందు ఒకసారి 1 hour టైం ఫ్రేమ్కి వెళ్దాం. 1 hour టైం ఫ్రేమ్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క చార్ట్లో అబ్జర్వ్ చేయండి, ఈ పాయింట్ అనేది ప్రీవియస్గా మనకి సపోర్ట్ లాగా ఉంది. ఎలా తెలుస్తుంది మనకి, ఇక్కడ చూడగానే ఇక్కడ ఒక హ్యామర్ ఫార్మేషన్ జరిగింది. జనరల్గా ఏంటంటే మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళింది, బట్ ఈ లెవెల్ దాకా కిందకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఆబ్వియస్గా చూడండి, ఇది ఏదైతే నేను హారిజంటల్గా మార్క్ చేస్తున్నాను, దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఏమంటామంటే డిమాండ్ జోన్ అంటాం, లేదా స్ట్రాంగ్ బయర్స్ ఉన్న జోన్ అంటాం. ఓకే, సో ఆబ్వియస్గా డిమాండ్ జోన్కి వచ్చినప్పుడు మళ్ళీ బయర్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఈ కేసులో బయర్స్ వచ్చారు, ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, సెకండ్ టైం వచ్చారు, అక్కడ నుంచి బయటికి
పైకి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. బట్ ఆల్ టుగెదర్ ఏంటంటే మన ఐస్ అనేవి ట్రైన్ అయి ఉండాలి దేనికి, బెస్ట్ సెటప్స్ని ఐడెంటిఫై చేయడానికి అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి సేమ్ బెల్లీ బేబీ అనుకోవచ్చు, లేకపోతే ఇన్సైడ్ క్యాండిల్ అనుకోవచ్చు. ఈ రెండు క్యాండిల్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క హై అండ్ ఈ లో ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ రెండింటిని కూడా బ్రేక్అవుట్ చేయకుండా ఉన్న నెక్స్ట్ క్యాండిల్నే మనం బేబీ క్యాండిల్ అంటాం ఫ్రెండ్స్. వెరీ సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ క్యాండిల్నేమో వాళ్ళు డిఫరెంట్ నేమ్ ఇవ్వడం జరిగింది, మదర్ క్యాండిల్ అంటాం. సెకండ్ క్యాండిల్ని మనం ఏమంటామంటే బేబీ క్యాండిల్ అంటాం. సో ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవుతుందో ఫ్రెండ్స్ మనకి స్ట్రాంగ్ మొమెంటం అనేది వస్తుంది. కావాలంటే ఇక్కడ మనం ఒకసారి చూసుకోవచ్చు. 15 minutes టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో 257 లెవెల్ మనకి హోల్డ్ చేస్తుంది. ఈరోజు ఏమైందంటే ఎగ్జాక్ట్గా ఈ యొక్క లెవెల్ని ఫస్ట్ టార్గెట్ చేశారు అండ్ బ్రేక్అవుట్ చేయలేకపోయారు. చూడండి ఈ యొక్క క్యాండిల్ ఏమైందంటే వోలటైల్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. బట్ ఫ్రెండ్స్ ఈ క్యాండిల్లో ఏమైనా వీక్నెస్ కనిపించిందా? ఎస్, ఆబ్వియస్గా వీక్నెస్ కనిపించింది. ఈ యొక్క విక్ చాలా ఎక్కువగా ఉంది. బట్ ఫ్రెండ్స్ దీన్ని ఏమంటామంటే పంపింగ్ క్యాండిల్ అంటాం. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, పైనుంచి సెల్లింగ్ వచ్చింది కానీ మనకి ఇక్కడ లో అనేది గ్రీన్లోనే ఉంది, అంటే క్లోజింగ్ అనేది అంటే ఓపెన్ ప్రైస్ కంటే పైనే ఉంది. కాబట్టి జస్ట్ ఏంటంటే ఇది మనం ప్రాఫిట్ బుకింగ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ అగైన్ సెకండ్ క్యాండిల్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ యొక్క ఏదైతే ప్రీవియస్గా హై ఉందో హైని బ్రేక్అవుట్ చేశారు. ఎలా ఉంది క్యాండిల్? సెకండ్ క్యాండిల్ కన్ఫామ్గా దీన్ని మనం మారుబోజు క్యాండిల్ అంటామా కదా, దీన్ని బుల్ క్యాండిల్ అంటాం. సో ఆబ్వియస్గా మనకి ఫస్ట్ ఏమో డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే వెరీ బిగ్ రేంజ్ ఉంది, దాని తర్వాత స్మాల్ క్యాండిల్ ఉంది, అంటే మొమెంటం కూల్ ఆఫ్ అయింది. దాని తర్వాత అప్ సైడ్ బ్రేక్అవుట్ అనేది అయింది. అప్ సైడ్ బ్రేక్అవుట్ 15 minutes క్యాండిల్లో మనకి 9:30 క్యాండిల్ అంటే 9:15 to 9:30 అయిపోయిన తర్వాత 9:30 to 9:45 క్యాండిల్ ఏంటంటే మనకు కన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఆబ్వియస్గా ఏంటంటే మనం 258 దగ్గర రఫ్గా ఎంట్రీ అనేది తీసుకుంటాం అండ్ స్టాప్ లాస్ వచ్చేసరికి 256. సో ఫ్రెండ్స్ మన టార్గెట్ ఎంత? ఆబ్వియస్గా 1:2 అనేది ఎప్పుడు కూడా ఉండాలి. ఓకే, ఎందుకంటే మనం లాంగ్ రన్లో సర్వైవ్ అవ్వాలి ఫస్ట్, దాని తర్వాత చిన్నగా ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేసుకోవాలి. కాబట్టి ఆబ్వియస్గా మనం ఏంటంటే 1:2 అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళుతూ ఉంటాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ 258 నుంచి మనకు దగ్గర 265 దాకా వెళ్ళింది. అంటే ఈ యొక్క 5 పాయింట్లు ప్లస్ ఈ యొక్క 2 పాయింట్లు దగ్గర 7 పాయింట్లు ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. మనం పెట్టిన స్టాప్ లాస్ ఎంత ఫ్రెండ్స్? ఎస్ఎల్ వచ్చేసరికి మనకు ఓన్లీ 2 points అనమాట. సో ఈ కేసులో 1:3 మోర్ దాన్ 3 అనేది రావడం జరిగింది. ఎనీహౌ ఏంటంటే మనకి టార్గెట్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో సేమ్ మనం అబ్జర్వ్ కానీ చేసినట్టే ఈ యొక్క ప్రీవియస్గా 251 అనేది 251 అని కాదు, ఈ యొక్క ఏదైతే విక్ ఉందో ఈ విక్ మొత్తం కూడా జోన్ అనమాట. ఈ జోన్లో ఏంటంటే మేబీ సపోర్ట్ అనేది తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. బట్ ఇక్కడ మనకు ప్యాటర్న్ కనిపించింది కదా. ఓకే, బెల్లీ అండ్ బేబీ ప్యాటర్న్ అనేది కనిపించింది కదా. మనం ఏం చేయొచ్చు అంటే ఆబ్వియస్గా లాంగ్ అనేది బ్రేక్అవుట్లో ఇనిషియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే ఎప్పుడైతే మనం గుడ్ సెటప్స్ని, క్వాలిటీ సెటప్స్ని రేటింగ్ చేసుకొని అండ్ మోర్ ఓవర్ ఏంటంటే హిందుస్థాన్ పెట్రోల్ది అండ్ బీపీసీఎల్ ఈరోజు మనం టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేసుకున్నాం. దాని వెనక ఏంటంటే డెఫినెట్గా టెక్నికల్గా ఒక రీజన్ అనేది ఉంటుంది అనమాట. ఆ రీజన్ అనేది ఏంటి అనేది మన ఛానల్లో ఎప్పుడు డైలీ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మీరు ఈ వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేస్తూ ఉంటారో మీకు ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఎలా చూడాలి, ప్రతి క్యాండిల్ని ఎలా మనం సపోర్ట్ చూసుకోవాలి, రెసిస్టెన్స్ చూసుకోవాలి అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, హోప్ ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.